హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు అవకాడోతో చపాతీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సీజన్లో అవకాడో అనేది మనకి బాగా దొరుకుతుంది అన్నమాట. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే ఆ సీజనల్ ఫ్రూట్స్ అనేది తీసుకోండి, మంచిగా ఉంటాయి. అవకాడో అనేది చాలామంది ఇష్టపడరు. మ్యాక్సిమం టోస్ట్ చేసుకొని తినడానికైతే చూస్తారు. కొంతమంది టోస్ట్ కూడా పిల్లలు తినరు. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి చపాతీలు అనేది. ముందుగా అవకాడో అనేది బాగా పండు ఉండాలి, అంటే మెత్తగా అయి ఉండాలి. ఇప్పుడు చూపించాను కదా, కలర్ అనేది మ్యాక్సిమం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసి ఉంటుంది. అప్పుడే మాగినట్టు, మనం టచ్ చేస్తే కొద్దిగా మెత్తబడి ఉంటుంది. అది పల్పు తీసేసుకోండి. పల్పు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు అవకాడోస్ దొరికినప్పుడు అయితే ఇలా చపాతీలు చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగా తింటారు. పెద్దవాళ్ళైనా బాగా తింటారు. తర్వాత మనకి కావాల్సినంత గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. ఒక 2.5 కప్ అయితే, మెజర్మెంట్ అయితే 2.5 కప్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. అవకాడో పల్పుతో బాగా మిక్స్ చేయండి గోధుమ పిండి అనేది. నేను చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఉత్తమైన మనం సైడ్ డిష్గా చట్నీ, ఏ కర్రీ అయినా తినొచ్చు, లేకపోతే ఏం కర్రీస్ ఏం లేకుండా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేశాను, మీరు ముందే సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్ కోసం, మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోండి. మన చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోండి. అవకాడో హెల్త్కి చాలా మంచిదండి, ఈవెన్ హార్ట్కి కూడా చాలా మంచిది. నేను టోస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలు టోస్ట్ కూడా బాగా తింటారు. అది కూడా టోస్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తానో నేను ఒక వీడియో తీసి పెడతానండి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఈ చపాతీ అనేది మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, పిండి అనేది మృదువుగా కలుపుకోవాలన్నమాట. ముద్దగా కలుపుకోండి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి పిండి అనేది మెత్తగా అయిపోతుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఆయిల్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఫైనల్గా ఇలా ముద్ద అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. వితౌట్ ఆయిలే చపాతీలు చాలా బాగా వస్తాయి. అవకాడో చపాతీలు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నాకు కొద్దిగా వాటర్ ఎక్కువ అయినట్టు అనిపించింది, అందుకే కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ముద్దగా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. పిండి గట్టి లేకుండా చాలా సాఫ్ట్గా అనేది కలుపుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా చూసారు కదా, మనకైతే చపాతీ పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 5 to 10 మినిట్స్ పెట్టడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా నానుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండి అనేది తీసుకోండి. అసలు ఆయిల్ అనేది మనం అప్లై చేయాల్సిన అవసరమే లేదు దీనికి, వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఒక ముద్ద తీసుకునేసి మంచిగా మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా చపాతీలాగా రోల్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా హీట్ అయ్యాక ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి. చాలా బాగా పొంగుతుందన్నమాట. పొంగి చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మనకి అవకాడో చపాతీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది